కాపులకి సంబంధించి మరొకసారి ఒక ఉద్యమ స్వరం. ఒకప్పుడు ముద్రగడ అడిగింది, ఇప్పుడు కాపు రిజర్వేషన్ పోరాట సమితట ఓ బహిరంగ లేఖ రాసింది. కాపులకు రిజర్వేషన్ హామీని ఎప్పుడు నెరవేరుస్తారని చంద్రబాబుని కాపు రిజర్వేషన్ పోరాట సమితి ప్రశ్నించింది. మీ రాజకీయ అవసరాల కోసమే కాపుల్ని చేరదీస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాపులు ఓట్లు కావాలి కానీ కాపుల ప్రయోజనాలు పట్టవాన్ని నిలదీసింది. ఇప్పటికైనా ఓసీలు బీసీలకు ఇబ్బంది లేకుండా తమకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు పలు ప్రశ్నలు సంధిస్తూ కేఆర్పీఎస్ మంగళవారం బహిరంగ లేఖ విడుదల చేసింది. హైకోర్టు సమర్థించిన కాపు రిజర్వేషన్ల జీవో నంబర్ 30ని 1994 నుంచి 2004 వరకు తొంగలో దొక్కేసింది మీరు కాదా? 2014 ఎన్నికల్లో రాజకీయం కోసం కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తెచ్చింది మీరు కాదా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వలేదా? ఓసారి కాపులకు 5% రిజర్వేషన్లు, మరోసారి కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కాపులకు 5% సబ్కోటాన్ని భ్రమింపజేసి ఏ రిజర్వేషన్లు కల్పించకుండా నైవంచనకు గురి చేసింది మీరు కాదా? మరాఠాలకు మాదిరిగా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రతిపక్షంలోనుగా కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా పేరు పెట్టాలని బోండా ఉమాతో పోరాటం చేయించింది మీరు. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని ఎందుకు మరిచారు? అధికారంలో ఉన్నప్పుడు ఒక నీతి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో నీతి. ఇది మేబీ యాంటీ తెలుగుదేశం ప్రో వైసీపీ సంఘం లాగా ఉంది. ఎందుకంటే మీ సర్కారు అనేటటువంటిది జగన్ది సమర్థిస్తూ రాసుకొస్తున్నారు. మొన్నటిసారి 2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్స్ మాట నిజం, తెలుగుదేశం అన్నది. అదే సందర్భంలో ఈ ట్రిప్ అసలు ఆ ప్రస్తావనే తేలేదు, కాపుల రిజర్వేషన్ అన్న పాయింట్. ఈవెన్ పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు కూడా దాని గురించి ప్రస్తావించకుండా పక్కన పెట్టేశారు. అంటే పవన్ కూడా అట్లాంటి హామీ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి కాపు రిజర్వేషన్ హామీ ఈ ఎన్నికల్లో ఉందని నేను అనుకోను.